ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు ఈరోజు గోవాలో ఒక లాడ్జిలో ఉన్నటువంటి జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి వారు హైదరాబాద్కి జానీ మాస్టర్ని తరలిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ అంశం మీద ప్రముఖ సినీ నటులైనటువంటి మంచు మనోజ్ గారు స్పందించి ఆయన ఒక హితవు పలకడం జరిగింది. ఆ స్పందన ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. జానీ మాస్టర్పై ఆరోపణలు మంచు మనోజ్ ఏమన్నారంటే, జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే దీని మీద ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉన్నారు. అలాగే ప్రముఖ నటులైనటువంటి మంచు మనోజ్ గారు కూడా ఈ అంశం మీద ఆయన స్పందించడం జరిగింది. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీన్ని ఉద్దేశించి తాజాగా నటుడు మంచు మనోజ్ ఎక్స్ అంటే ట్విట్టర్లో ఆయన పోస్ట్ పెట్టారు. అది ఏంటనేది మనం కనుక ఒకసారి చూస్తే, జానీ మాస్టర్ కెరియర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు మీరు ఎంతలా శ్రమించారో అందరికీ తెలిసిందే. జానీ గారు కెరియర్ పరంగా మీరు ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఎంతగా కష్టపడ్డారో, ఎంతగా శ్రమించారో అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు మీపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతూ ఉంది. నిజం ఎప్పటికైనా బయటపడుతోంది. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది చట్టం నిర్ణయిస్తోంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకి ఒక ప్రమాదకరమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది అంటూ కూడా ఇప్పుడు బాధితురాలను ఉద్దేశించి, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జానీ మాస్టర్ను ఉద్దేశించి మంచు మనోజ్ గారు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. జానీ మాస్టర్ కెరీర్ పరంగా మీరు ఈ స్థాయికి రావడానికి మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మీ మీద ఇటువంటి ఆరోపణలు రావడం నిజంగా నా హృదయాన్ని ద్రవించి వేస్తుంది, నా హృదయం ముక్కలవుతుంది అంటూ మాట్లాడుతూనే, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, అలాగే రానున్న తరాలకి ప్రమాదకరమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అలాగే ఈ కేసు విషయంలో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్నటువంటి హైదరాబాద్ సిటీ పోలీస్, అలాగే బెంగళూరు నగర పోలీసులకు నా అభినందనలు అంటూ అదే పోస్టులో మెన్షన్ చేయడం జరిగింది. చట్టానికి ఎవరు అతీతులు కాదని ఇది తెలియజేస్తూ ఉంది. జానీ మాస్టర్, నిజాన్ని ఎదుర్కోండి. మీరు ఏ తప్పు చేయకపోతే పోరాటం చేయండి. మీరు దోషి అయితే దాన్ని అంగీకరించండి అంటూ మంచు మనోజ్ గారు ఈ అంశం గురించి స్పందిస్తూ ఆయన హితవు పలికారు. నెక్స్ట్, ఇచ్చిన మాట ప్రకారంగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ని వెంటనే సిద్ధం చేయాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ని కోరుతున్నా అన్నట్లుగా అదే పోస్ట్లో మంచు మనోజ్ గారు మెన్షన్ చేయడం జరిగింది. దానికంటూ ప్రత్యేకంగా సోషల్ మీడియా ఖాతాలు ఏర్పాటు చేయండి. మన పరిశ్రమలోని మహిళలకు గలంగా నిలవండి. తాము ఒంటరిగా లేమని, తమ బాధను వింటామనే విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలబడిన మన పరిశ్రమ పెద్దలు, సహోద్యోగులకు నా మద్దతు తెలియజేస్తున్నా అంటూ పోస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. న్యాయం, గౌరవం అనేది మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లోనూ చూపించే విధమైన సమాజాన్ని నిర్మిద్దాం. కుమార్తె, సోదరి, తల్లి, ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దాం అంటూ జానీ తలపైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2017లో జానీ మాస్టర్ పరిచయం అయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబైలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్తో పాటు నేను మరో 2 సహాయకులం వెళ్ళాం. అక్కడ హోటల్లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేకుండా చేస్తానని జానీ మాస్టర్ నన్ను బెదిరించారంటూ కూడా
జానీ మాస్టర్ దగ్గర పనిచేసినటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయితే ఆయన మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీన్ని అవకాశంగా తీసుకొని హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణ కోసం తీసుకువెళ్ళిన అన్ని సందర్భాల్లో కూడా పలుమార్లు నా మీద అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ కూడా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలోనూ ఈ క్యారీ వ్యాన్లో అసభ్యంగా ప్రవర్తించేవాడు అంటూ ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు గురువారం ఆయన్ని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్ఓటి పోలీస్ బృందం గోవాలోని లాడ్జ్లో అతన్ని అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు హైదరాబాద్కు కూడా తరలిస్తుంది. ఈ నేపథ్యంలోనే సినీ పరిశ్రమకు చెందినటువంటి పలువురైతే ఈ అంశం మీద వారి స్పందనని తెలియజేస్తూ ఉన్నారు. కొంతమంది బాధితురాలకి బాసటగా నిలుస్తూ ఆవిడకి అభయహస్తం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మరికొంతమంది ఏమో అంటే ఇక్కడ జానీ మాస్టర్ గారి వ్యక్తిత్వం గురించి కూడా కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు. జానీ మాస్టర్ స్వతహాగా మాకు తెలుసు, ఆయన వ్యక్తిత్వం ఇలాంటిది కాదు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం లేదు జానీ గారు తన అసిస్టెంట్ని లైంగికంగా వేధించాడు అంటూ మరికొంతమంది తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా చూసుకున్నట్లయితే మంచు మనోజ్ గారు మాత్రం కొంచెం భిన్నంగానే ఈ అంశం మీద స్పందించారు. మనం కూలంకషంగా కనుక దీన్ని పరిశీలిస్తే జానీ మాస్టర్ గారి వ్యక్తిత్వం గురించి కూడా ఎక్కడ చెడుగా చెప్పకుండా జానీ గారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి ఆయన ఎంత శ్రమించారో నాకు తెలుసు. నిజంగా ఇటువంటి ఆరోపణలు రావడం నా హృదయాన్ని ముక్కలు చేస్తుంది అంటూ కూడా అంటే ఒకవైపు జానీ మాస్టర్కి మద్దతు తెలుపుతున్నట్లుగానే మరోవైపు చూసుకున్నట్లయితే నిజంగా జానీ గారు గనక తప్పు చేసి ఉంటే ఆ తప్పును ఒప్పుకోండి, లేదు తప్పు చెయ్యకపోతే నేను తప్పు చెయ్యలేదు అని మీరు ఈ అంశంలో ఈ వ్యవహారంలో పోరాటం చేయండి. అంతేకాని మీరు తప్పించుకొని తిరగడం అనేది మంచిది కాదు. అది రానున్న తరాలకు కూడా ప్రమాదకరమైనటువంటి సందేశాన్ని అయితే ఇస్తుంది అంటూ కూడా మంచు మనోజ్ అయితే హితవు పలికారు. నిజంగా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది చట్టమే నిర్ణయిస్తుంది. అంటే ఇక్కడ జానీ గారు తప్పు చేశారు అనేది అయితే మనోజ్ గారు నమ్మినట్లుగా లేదు. ఆయన ట్వీట్ కనుక మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఈరోజు మీపై వస్తున్న తీవ్ర ఆరోపణలు నా హృదయం ముక్కలవుతుంది ఈ ఆరోపణలతో అంటూ ఆయన చెప్తూనే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మన చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి కానీ రానున్న తరాలకు కానీ ఒక ప్రమాదకరమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. ఈ కేసు విషయంలో త్వరితగతిన బంధించిన వారికి అభినందనలు తెలియజేస్తూనే చట్టానికి ఎవరు అతీతులు కాదని తెలియజేస్తుంది. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కోండి, మీరు ఏ తప్పు చేయకపోతే పోరాటం చేయండి, మీరు దోషి అయితే దాన్ని అంగీకరిస్తే మంచిది అంటూ కూడా ఇప్పుడు మంచు మనోజ్ గారు హితవు పలకడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.